నమస్కారం అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు రాజానా. రాజు గారు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కదా, కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఏమన్నా అటో ఇటో నడుస్తూ ఉంది, అది దొబ్బుతున్నారు. ఇప్పుడు మాకు భూములు ఉన్నాయి, భూముల కింద దాని కింద అదే అది నష్టపరిహారం కింద అన్ని డబ్బులు వేస్తూ ఉన్నారు కదా. అవి ఏదో ఎకరా అరెకరం 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు వాళ్ళు వేసుకుంటా వస్తున్నారు. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు పడలేదు ఇంకా. అవి నడిపించుకొస్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి వేస్తామంటున్నారు. అదేదో చూడాలి, చూసి దాని ప్రభావం ఏదో. ఇప్పుడు ఏదో కేసీఆర్ కట్టించిన ఇండ్లు ఏవో అక్కడ మన ఇది డబల్ బెడ్రూమ్ ఇండ్లు అవి ఇవి కట్టించారు. కేసీఆర్ గారు కట్టించారు, అవి ఆయన ఇవ్వలేదు. ఇప్పుడు దాని మీద ఈ వీళ్ళు కూడా అవి మళ్ళా పేదలకు వంచిన పేదల గురించి కట్టించిన ఇండ్లే కదా. ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, కట్టిరు వదిలేసారు. ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. ఏంటంటే ఈ తెలంగాణలో గుడిసెలు అనేది ఉండకూడదు అనుకున్న వీళ్ళు ఇప్పుడు పేద పిల్లలు, నేను సెప్టిక్ ట్యాంక్ మీద గుడిసేసుకొని బతుకుతున్నానండి. సెప్టిక్ ట్యాంక్ మీద దగ్గర 36 గుడిసెలు దాకా ఉన్నాయి. సెప్టిక్ ట్యాంక్ మీద బతుకుతున్నాం మేము. ఖాళీ సెప్టిక్ ట్యాంక్ మీద గుడిసెలు వేసుకొని బతుకుతున్నాం. దోమల ఎరగ ఏమి ఎరగ ఏంది అది, దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. మీరు ఎవరికి చెప్పలేదా? మీ లోకల్ ఎమ్మెల్యేకి కానివ్వండి. చెప్పినాము, ఈయనకి చెప్పినాము. దానం నాగేందర్ ఉన్నాడు కదా, దానం నాగేందర్ ఉన్నాడు కదా ఎమ్మెల్యే, ఆయనకు పోయినాము, చెప్పినాము. ఆయన వస్తున్నాడు, చూస్తున్నాడు, పోతున్నాడు, అంతవరకే. కానీ ఏది మాత్రం ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఈయన పట్టించుకోవట్లేదు, ఆయన పట్టించుకోవట్లేదు, ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎన్నోసార్లు వస్తున్నారు పోతున్నారు, చూస్తాంలే మీకు చేస్తాం అంటున్నారు. కానీ ఇంతవరకు చేసింది ఏమీ లేదు. ఏదో మాకు ఇట్లా ఫామ్ ఇచ్చారు, ఇది పట్టాలెక్కనా మీకు అన్నట్టు ఇచ్చారు. కానీ అది కట్టుకోవడానికి అవకాశం లేదు. సెప్టిక్ ట్యాంక్ మీద ఇల్లు ఎట్లా కట్టుకుంటాం చెప్పండి? కట్టుకోలేము. దాన్ని నింపాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి? అవి మేము పెట్టుకోగలుగుతామా? అంటే లేని వాళ్ళకి ఇల్లులు కానివ్వండి, ఇలా స్థలాలు కానీ కల్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అవును, మరి ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇచ్చినా పర్లేదు, లేకపోతే ఖాళీ జాగా చూపించి ఇది ఇంత రాబాయి మీకు ఇంత అని కొలిచి ఇచ్చినా పర్లేదు. అట్లా కొలిచి ఇచ్చారనుకో, మా జాగాలో మేము ఇల్లు మా స్తోమత ఉంటే కట్టుకుంటాం మేము. లేకపోతే ఓ చిన్న రేకుల రూమ్ వేసుకొని అందులో మేము బతుకుతాం మేము. ఆ సెప్టిక్ మీద రోగాలు వచ్చి వస్తున్నారు. అంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేము. బాగుంటుందని రేవంత్ గారిని గెలిపించాము. ఈసారి చూస్తాం. ఒక 6 నెలల వరకు చూస్తాం. 6 నెలల లోపు ఈ పని చేయలేదనుకో, ఈయనను కూడా గులిచి పడేస్తాం.